ఎక్కడికో వెళ్తున్న ఆ మైండ్ని మన కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం శ్వాసని గమనించాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిస్తే మీ యొక్క ఎనర్జీ సిస్టమ్ ఏదైతే విశ్వశక్తి వస్తుందో అది కంటి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. మీరు ఇంటి దగ్గర కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంటి దగ్గర కూడా కళ్ళు తెరవకూడదు. 10 నిమిషాలు మెడిటేషన్ అంటే మీ వయస్సు 12 సంవత్సరాలు అనుకుంటే 12 నిమిషాలు కూర్చోవాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి. 10 నిమిషాలు అయితే 10 సంవత్సరాలు అయితే 10 మినిట్స్, 15 ఏళ్ళు అయితే 15 నిమిషాలు, అంటే వయసుని బట్టి అన్ని నిమిషాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కళ్ళు మాత్రం తెరవకూడదు. మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు తెరిస్తే కంటి ద్వారా ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఎనర్జీని రీఛార్జ్ చేసుకుంటున్నారు అంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది కళ్ళు తెరిస్తే. ఆ 10 మినిట్స్ మెడిటేషన్ కంప్లీట్ అవ్వాలా. అందుకే కళ్ళు తెరవకూడదు. తర్వాత ఏం చేయాలంటే మీ మైండ్ ఎక్కడుందనేది మీరు గమనించాలి. శ్వాసను గమనిస్తూ మైండ్ ఇప్పుడు ఎక్కడుంది, గతంలో ఉందా, ఫ్యూచర్లో ఉందా గమనించాలి. ఏదైనా విషయాలు నోట్లో మాట్లాడేసుకుంటున్నానా గమనించి వదిలిపెట్టేయాలి. గతాన్ని వదిలిపెట్టేయాలి, ఫ్యూచర్ని వదిలిపెట్టేసి ప్రజెంట్లో వర్తమానంలో శ్వాస దగ్గర ఉండాలి. శ్వాస క్రియని గమనిస్తూ ఉండాలి. శ్వాస కూడా సహజమైన శ్వాస గుర్తుపెట్టుకోవాలి. సహజమైన శ్వాసని గట్టిగా బిగించటం, పీల్చడం, వదలటం చేయకూడదు. న్యాచురల్గా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా శ్వాసక్రియ తనంతటా తాను జరుగుతూ ఉంటుంది. మన ప్రమేయం లేకుండా శ్వాస తనంతటా తాను ఇన్హేల్ జరుగుతూ ఉంటుంది, ఎక్సేల్ జరుగుతూ ఉంటుంది. ఆ ముక్కు రంధ్రాల్లో ఆ శ్వాసక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాసతో పాటు ధ్యాస, నిశ్వాసతో పాటు ధ్యాస. ఎప్పుడైతే అలాగా శ్వాసని గమనిస్తూ ఉన్నారో అప్పుడు ఏమైందంటే మీ తల భాగం, మీ బ్రహ్మరంధ్రం మాడు ప్రదేశం గుండా విశ్వశక్తి మీ లోపలికి వస్తూ ఉంటుంది. విశ్వశక్తి వచ్చి మీ శరీరంలో 2,72,000 నాడులు ఉంటుంది. నాడీ మండల శరీరం అంటారు. అందులోకి విశ్వశక్తి వెళ్ళి క్లీన్ చేస్తుంది. అంటే ఆ నాడుల్లో బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ అంటే అశుద్ధం, అవన్నీ క్లీన్ చేస్తుంది. మీరు శ్వాసను గమనిస్తూ ఉంటే మీ మైండ్ ప్రజెంట్లో ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే వర్తమానంలో మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. వర్తమానంలో ఉండడాన్ని ప్రాక్టీస్ అవుతారు. ఎప్పుడైతే మీరు వర్తమానంలో శ్వాసను గమనిస్తున్నారో అప్పుడు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్ చేస్తే మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఏకాగ్రత ఏ చదివినా మీకు టక్కుమని వచ్చేస్తుంది. రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే అందరు గంటలు చదివితే మీరు 10 నిమిషాల్లో ఆ సబ్జెక్ట్ మొత్తం మెమొరీ మీ నిక్షిప్తం అయిపోతుంది మైండ్లో. కొన్ని వేల మంది, లక్షల మందిని గమనించాం మేము. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మెడిటేషన్ చేసి చాలామంది ఫస్ట్లో పాస్ అయ్యారు. అందుకే మీరందరూ కూడాను మెడిటేషన్ని అనుసంధానం చేసుకొని మీరందరూ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి మీ కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కళ్ళు తెరవకూడదు. మెమొరీ, జ్ఞాపశక్తి లేకపోవడం వల్ల కూడా మీలో మార్కులు తగ్గిపోతున్నాయి. చదివింది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చదువుతారు బాగానే ఉంది, ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికి ఏవి గుర్తుకు రావు. దానికి కారణం ఏంటంటే మీలో మెమొరీ లేకపోవడం. మీరు మెడిటేషన్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మీ లోపల మెమొరీ అంటే జ్ఞాపశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకోసమే రెగ్యులర్గా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి ఇంటి దగ్గర హోంవర్క్ చేసేటప్పుడు, తెల్లారగట్ల లేచినప్పుడు ఏదో ఒక సమయంలో రెగ్యులర్గా 10-15 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. చెప్పాను కదా, కళ్ళు తెరిస్తే ఇన్కంప్లీట్ చేసినట్టు. రెగ్యులర్గా గుర్తుపెట్టుకుని చేయాలి. ఎవరు మెడిటేషన్ చేస్తే వాళ్ళే చక్కగా టాపర్ అవుతారు. మేము ఒకసారి చెప్తారు టీచరు, మీకు మీ ప్రాక్టీస్ని బట్టే ఉంటుంది. మీ ప్రాక్టీస్ని బట్టి మీ గ్రోత్ ఉంటుంది. రెగ్యులర్గా గుర్తుపెట్టుకొని ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళు సత్ఫలితాలు పొందుతారు. లేకపోతే ఎప్పటికప్పుడు మర్చిపోవటం, జ్ఞాపశక్తి క్షీణించడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. ఏ సమస్య అయినా మెడిటేషన్ ద్వారా మీరు బయటపడవచ్చు. ముఖ్యంగా ఈ 8th క్లాసు ఇక్కడి నుంచే మీ బాడీలో కూడా రకరకాల మార్పులు వస్తూ ఉంటుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, హార్మోన్స్లో కానీ మీ శరీరంలోని కణాలు మిలియన్లు ట్రిలియన్ల కణాలతో ఏర్పాటై ఉంటుంది. ఆ కణాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి బాడీ మీద. ఆ మార్పుల్ని మీరు
చక్కగా మెడిటేషన్ ద్వారా అధిగమించవచ్చు. కోపము, భయము, దుఃఖము, హార్మోన్స్లో ఇన్బ్యాలెన్స్ ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది. మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా అవసరం మెడిటేషన్. ఇది గుర్తుపెట్టుకొని మీరు రెగ్యులర్గా మెడిటేషన్ చేసినట్లయితే మీ ఇంట్లో కానీ బయట కానీ మానసిక మరి అనారోగ్య సమస్యలు చాలా కలుగుతూ ఉంటాయి మీ జీవితంలో. వాటన్నిటినీ కూడాను రెగ్యులర్ మెడిటేషన్ ద్వారా అధిగమించవచ్చు. అదేవిధంగా మీ పేరెంట్స్కి చెప్పాలి. మీ పేరెంట్స్కి అంటే మీ తల్లిదండ్రులకి ఈ ధ్యానాన్ని నేర్పాలంటే మీరు శ్రద్ధగా నేను చెప్పింది గైడెన్స్ని ఫాలో అవ్వాలి. సరిగ్గా కూర్చోవాలి, ఫ్రీగా కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు సరిగ్గా కూర్చోపోతే మీకు ఇంకేం వస్తుంది? గంటలు కూర్చోంటేనే ఇది అర్థం కాదు. ఒక 5 మినిట్స్ మీరు చక్కగా కూర్చొని రిలాక్స్గా కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే దాని ఫలితం ఉంటుంది. లేకపోతే ఇంకేం ఫలితం ఉండదు. పర్ఫెక్ట్గా చేయాలి. ఏది చేసినా సరిగ్గా కూర్చోవాలి. చేతులు వేళల్లో వేళ్ళు పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోవాలి. హాయిగా ఫ్రీగా కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి. నోట్లో ఎలాంటి మాటలు ఏం మాట్లాడకూడదు. విషయాలు రిపీట్ చేసుకోకూడదు. మీ ఇన్నర్లో మీ మైండ్ ఎక్కడుందో గమనించాలి. గతంలో ఉన్నానా, గత ఆలోచనలు ఉన్నానా, ఫ్యూచర్లో ఉన్నానా గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని రకాలైన ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాలు. తల భారంగా ఉండొచ్చు, పెయిన్స్ రావచ్చు, నొప్పులు మెడ దగ్గర కానీ వెన్ను దగ్గర వచ్చినా భరించాలి. అంటే మీకు తల బరువుగా ఉన్న పెయిన్స్ వస్తుంది అంటే ఆ ప్రదేశంలో క్యూర్ చేస్తుంది ఆ విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, అమ్మవారి శక్తి, సీతాదేవి శక్తి అనేది మీ లోపలికి వచ్చి ఎక్కడైతే మీకు పెయిన్స్ కానీ తల బరువు అనిపించినట్టు కానీ లోపల తిరుగుతున్నట్టుగా ఏదైనా అనిపిస్తుందంటే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి దానికి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్స్పీరియన్స్ని అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా మీ నుదురు భాగం 2 కనుబొమ్మల మధ్య శివుడికి ఉన్నట్టు 3వ కన్ను ప్రదేశంలో రకరకాల ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. కలర్స్ కానీ ఎవరన్నా మనం కొలిచే దేవుళ్ళు కానీ కనపడుతూ ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే దాన్ని అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. ఏ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు వదిలిపెట్టి శ్వాస దగ్గర ఉండాలి. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ ప్రాక్టీస్లో ఉండాలి. శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక సిస్టమేటిక్గా చేయాలి. చేతులు వేళల్లో వేళ్ళు పెట్టుకోవాలి. చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. బెంచ్ మీద కూర్చుంటే ఒక కాలు మీద ఇంకో కాలు క్రాస్ చేసుకోవాలి. దీనికి ఒక పద్ధతి. ఇలా చేయటం వల్ల మీ ఎనర్జీ సిస్టమ్ అంతా లోపల తిరుగుతూ రొటేట్ అవుతూ ఎనర్జీ మీ లోపల శక్తి పెరుగుతూ ఉంటుంది. శ్వాసను గమనించడం. మీ మైండ్ ఎక్కడుందో ఫోకస్ చేయాలి. మీ మైండ్ ఎప్పుడు కూడా గతంలోనో లేకపోతే ఫ్యూచర్లోనో ఉంటుంది. మీ మైండ్ ఎక్కడుందో గమనించాలి. గతానికి సంబంధించిన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి, లేదంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. శ్వాసని గమనిస్తూ మీ మైండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కళ్ళు తెరవకూడదు, డిస్టర్బ్ చేయకూడదు ఎవరిని. బయట ఏం జరుగుతున్నా మీకు అనవసరం. మీ అంతర్ ప్రపంచంలోకి మీ లోపల ఇన్నర్లో మీరు గమనిస్తూ ఉండాలి. మీ ఇన్నర్ జర్నీ, మీ లోపల సౌండ్స్ని గమనించాలి, ఆలోచనల్ని గమనించాలి, ఫీలింగ్స్ని గమనించాలి. మీరు వర్తమానంలో ఉన్నారో, గతంలో ఉన్నారా, లేకపోతే ఫ్యూచర్లో ఉన్నారా అనేది గమనిస్తూ ఉండాలి. గతాన్ని వదిలిపెట్టేయాలి, గత ఆలోచనలను వదిలిపెట్టేయాలి. భవిష్యత్తుకి సంబంధించిన విషయాలని, నోట్లో విషయాలని, మాటల్ని వదిలిపెట్టేయాలి. అన్నీ వదిలిపెట్టి శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. శ్వాస మీద ధ్యాస. సహజమైన శ్వాసతో కలిసి ఉండాలి. సహజమైన శ్వాస న్యాచురల్ బ్రీత్. ఎవరు కళ్ళు తెరవకూడదు. ఎప్పుడైతే మీరు మీ సహజ శ్వాసతో మీద కాన్సన్ట్రేషన్ పెడతారో అప్పుడు మీ మైండ్ వర్తమానంలో ఉంటుంది. గమనించాలి. మీ మైండ్ వర్తమానంలో ప్రజెంట్లో ఉంటుంది. ప్రజెంట్లో ఉన్నప్పుడే మీరు ఏ విషయం చదివినా ఏం చేసినా సరే మీకు గుర్తుంటుంది. ఎవరు కళ్ళు తెరవద్దు. పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేశారంటే మీరు కూడా డిస్టర్బ్ అయిపోతారు. మీ చదువు అంతా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. మీరు ఏం చేస్తారో దాన్నే పొందుతూ ఉంటారు. పక్కన వాళ్ళని చెడగొడితే మీరు చెడిపోతారు. చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా గమనించినప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ప్రజెంట్లో వర్తమానంలో ఉంటారో అప్పుడు మీ లోపలికి కాస్మిక్ ఎనర్జీ అనేది మీ లోపలికి వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అనేది మీ బ్రహ్మరంధ్రం అంటే తల మీద మాడు ప్రదేశం గుండా మీ శరీరం లోపలికి వచ్చి మీ శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడులన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి. ప్రాసెస్ బిగిన్ అవుతుంది.
శ్వాసను గమనిస్తూ ఉంటే మీలో శక్తి లోపలికి వచ్చి మీ లోపల అనేక రకాలైన బ్లాక్స్ అంటారు, అశుద్ధం, ఆ బ్లాక్స్ అన్నీ కూడా క్లీన్ అవుతూ ఉంటుంది. మైండ్ ప్రెజెంట్గా ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది. ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది లోపల. అలా ఫ్లో అయ్యేటప్పుడు మీ శరీరం లోపల శక్తి ప్రవాహం జరుగుతున్నప్పుడు మీకు కొన్ని రకాలైన ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. సరిగ్గా కూర్చోవాలి, రిలాక్స్గా హాయిగా కూర్చోవాలి. మళ్ళీ చెప్తున్నా మీకు, మీరు రెగ్యులర్గా ఇంటి దగ్గర కూడా చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఏ సమయంలో అన్నా కనీసంగా 10 నిమిషాలు రోజుకి 3 సార్లు చేయాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే చెప్పాను కదా, మీ సగంలో ఆగిపోయినట్టు. 10 నిమిషాలు అన్నప్పుడు 10 నిమిషాల సేపు కళ్ళు తెరవకుండా ఉండాలి. ఇంటి దగ్గర కూడా అంతే. మీ పనులన్నీ అయినాకన్నా కూర్చోవాలి. 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చున్నాక మీ పనులు చూసుకోవాలి. మధ్యన కళ్ళు తెరిచి చూడకూడదు. శ్వాసతో పాటు ధ్యాస, ఉచ్ఛ్వాసతో పాటు మీ ధ్యాస, కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్. నిశ్వాసతో పాటు ధ్యాస. హాయిగా రిలాక్స్గా ఫ్రీగా కూర్చోవాలి. మెడిటేషన్ అనేది మైండ్కి సంబంధించింది. మైండ్ బాగుంటే అన్నీ ఆరోగ్యంగా అన్నీ బాగుంటుంది. మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కళ్ళు తెరవకూడదు. ముఖ్యంగా మీ పేరెంట్స్కి చెప్పాలి. మీరు మెడిటేషన్ చేస్తూ మీ పేరెంట్స్కి, మీ తల్లిదండ్రులకి ఈ ధ్యానాన్ని నేర్పాలి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీరు మీ పేరెంట్స్ అడిగినప్పుడు ఇలా కళ్ళు మూసుకొని ఇలా శ్వాసను గమనిస్తూ కూర్చుంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి మొండి రోగాలైనా తగ్గిపోతాయి అని మా యోగా సార్ చెప్పారని చెప్పాలి. మీరు చెప్పి వాళ్ళని కూడా మీతో పాటు కూర్చొని మీ ఫ్యామిలీ అందరూ కూడాను గ్రూప్గా మెడిటేషన్ చేయాలి. పెద్దవాళ్ళలో మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడాను మెడిటేషన్ ద్వారా క్లియర్ అవుతుంది. ₹1 ఖర్చు ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు పెద్దవాళ్ళకి. ముఖ్యంగా పిల్లల్లో మాత్రం జ్ఞాపక శక్తి, చదివింది ఇప్పుడే మర్చిపోతూ ఉంటారు. ఎవరు మాట్లాడకూడదు, కళ్ళు తెరవకూడదు. పక్కన ఏం జరుగుతున్నా మీకు అనవసరం. కూర్చోవాలి, కళ్ళు మూసుకుని కూర్చో. మెడిటేషన్ని రెగ్యులర్గా చేస్తూ మీ జీవిత కాలం అంతా మెడిటేషన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాల్సిందే మీరు. ఇంకా రాను పరీక్షల్లో మరి దేంట్లో అయినా సరే ఇంటర్మీడియట్లో ఒక సీటు కావాలంటే ఎన్నో లక్షలు పెడుతూ ఉండాలి. డబ్బులు చాలా ఖర్చు పెడుతూ ఉండాలి. అదే మెడిటేషన్ ద్వారా మీరు కళ్ళు మూసుకోవాలి. మెడిటేషన్ చేస్తున్నట్లయితే అన్నిట్లో ఫస్ట్ మార్క్స్ వచ్చి మీకు ఫ్రీ సీట్ వస్తుంది. ₹1 ఖర్చు లేకుండా చక్కగా మీరు ఉన్నతమైన చదువులు చదువుతారు. కళ్ళు తెరవకూడదు.